తెలంగాణ పోరాట యోధుల చరిత్రను రజాకార్ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రజాకార్ల దురాగతాలను ఎదిరించడానికి ప్రజలే సాయుధాలై కథన రంగంలో దిగిన యథార్థ కథ అని చెప్పారు. చరిత్ర పుటాల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు బండి సంజయ్. కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, తెలంగాణ పోరాట యోధుల యొక్క జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించినటువంటి చిత్రమే రజాకర్. నిజాం కాలంలో నిజాం దుర్గాతలను ఎదుర్కోవడానికి ప్రజలే సాయుధులై ఏ విధంగా పోరాటం చేసినారో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, ఏ విధంగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేసినారో అటువంటి ఒక నిజమైన చరిత్ర కళ్లకు కట్టినట్లుగా ఇవాళ చూపెట్టినటువంటి చిత్రం రజాకర్ మూవీ. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా మారణ హోమం సృష్టించారో, హిందువుల మీద దాడులు జరిగినాయో, ఏ విధంగా మత మార్పులకు పాల్పడ్డారో, వీటిని అన్నింటినీ కూడా నిజంగా సమాజం అర్థం చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఈ సినిమా చేయడం జరిగింది. చాలా స్పందన వచ్చింది ప్రజల నుంచి. చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం చేశారు, చూపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది. చాలా కష్టపడ్డది మూవీని చేయడానికి. ఈ నెల 24 నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్ లో ఈ మూవీ రాబోతున్నది. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణవాది, ప్రతి ఒక్క హిందువు ఈ రజాకర్ మూవీని తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.